గతంలో కూడా ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మొన్నటి వరకు ఆయన కూడా గొడవ చేశారు కదా ఏబి వెంకటేశ్వరరావు గారు. ఆ వ్యవహారం కూడా నడిచింది కదా. ఆయన కూడా మరి చంద్రబాబు గారికి బాగా వ్యవహారం, ఆయనకి పక్కనే ఉన్నాడు, ఆయన పక్కలో బల్లెంలాగా, అదే పక్కలో బల్లెం కాదు, ఆయనతో బాగా బాగా ఆయనతో బాగా మీరు అన్యాపదేశంగా అన్నా అనుకోకుండా నిజం బయటకు వచ్చింది. ఇప్పుడు కేసునే నానికి అరెస్ట్ వారెంట్ ఇచ్చాడు. ఓకే, అది ఇప్పుడు అలా చెప్పేది జరిగితే కులగజ్జు ఉంటే, నిజంగా కులగజ్జు ఉంటే, లేకపోతే బుద్ధిహీనుడై ఉంటే జగన్మోహన్ రెడ్డి రాగానే ఆ తలసల రఘురామ వాళ్ళగా అడిగిపోతాడు. అర్థమైందండి? మీరు ఇదే మీ లోపం. మీరు నిజాయితీపరుండి నిక్కచ్చిగా ఉన్నవాడిని, నిబద్ధతగా ఉన్నవాడిని గుర్తించినప్పుడు డెఫినెట్గా ఇటువంటి దొండిపాళెం బ్యాచ్ లైన్లోకి వస్తారు. ఏదన్నా అంటే అది ఏబి వెంకటేశ్వరరావు లేడా, లేదా ఇంకో వెంకటరామరెడ్డి లేడా, ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఎలక్షన్ కమిషన్ చైర్మన్గా ఉన్నాడు, ఆయన కూడా ఉన్నాడు కదా. ఎవరైనా ఉంటారండి, వాళ్ళకి నీతి జాతి ఉంది సార్. వాళ్ళ బ్లడ్లో నిజాయితీ ఉంది. అంతేగాని బూట్లు నాకి తత్వం కాదు. ఎవరిని లెక్క చేయడు. బజ్జీలు అమ్ముకునేవాడు కూడా పౌరుషంగా ఉంటాడు. ఎవరు నాకేరంటారు బూట్లు? ఇప్పుడు అవి జవహర్ రెడ్డి ఏం చేస్తున్నాడు? జవహర్ రెడ్డి ఏం చేస్తున్నాడండి? అతను హత్య నేరం మీద లోపలేసేయాలి. 36 మంది పోయిన నెలలోనే, ఈ నెలలో 10 మంది చనిపోవడానికి కారకుడైనవాడు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు బేఖాతరు చేసిన ఇతన్ని లోపలేయొద్దా? అతను తప్పించొద్దా? అతను కూడా మార్చాలని అనుకున్నారు కదా. వాళ్ళు అనుకోరండి. ఇప్పుడు సూట్ కేసులు ఎంత పని చేస్తాయి? కేంద్ర ఎన్నికల కమిషన్ మీద ఆరోపణ. వాళ్ళు కళ్ళేవా? దీని అందరికీ కారకుడు ఇతను వదిలేసి వీళ్ళందరినీ అంటమేంటి? ముందు వికెట్ తీస్తే అన్ని పోతారు. ఓకే, డీజీపీని మార్చారు ప్రధానంగా. డీజీపీ ఎవరండి? డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పెట్టి డమ్మింగ్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి, సీతారామాంజనేయులు మెయింటైన్ చేశారు. అది సరే. అనంతపురం ఎస్పీ ఉన్నాడు, ఆ చైతన్య డిఎస్పీ ఎందుకు వచ్చాడు అక్కడికి? అనంతపురం ఎందుకు వచ్చాడు నాకు తెలియదు అంటాడు ఎస్పీ. అతను ఏం చదువుకున్నాడా? లేకపోతే రోడ్డు మీద మొక్క చనిపోతులు కాల్చుకుని వాడు కాకి డ్రెస్ చేసి తీసుకొచ్చారా? చెప్పండి మీరు. నాకు తెలియదు అంటేంటి? జిల్లా అధికారి నాకు తెలియదు అంటేంటి? అని ఏం చేయాలి? శంకరగిరి మాన్యాలు పట్టించాలా? కాకి డ్రెస్ మళ్ళీ వేసుకోకూడదు ఉంటున్నదా? అంత దుర్మార్గం అరాచకం చేసి పోలీసు వ్యవస్థలో ప్రభుత్వం ఏ రకంగా చెప్తే ఆ రకంగా ప్రవర్తించేది, ఆ తత్వం అనేది ఇవాళ వచ్చింది కాదు కదా. మీరు చాలా అన్యాయంగా ఇప్పుడు వేసిని ప్రతివ్రతను ఒకలా మాట్లాడుతున్నారు మీరు. అలా ఒక్కళ్ళ చేతిలో లేదు కదా వ్యవస్థ అనేది. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ చాలా బాగా పనిచేసింది అంటారా? మీరు ఒక మాట చెప్పండి, మేము లంచం వేస్తాను నేను. మీరు గుండెల మీద చేసుకుని, దేవుని తలుచుకుని, మీ తల్లిదండ్రులను తలుచుకుని మీరు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది చెప్పండి. ఎందుకంటే ఏంటంటే అది మీరు ఇలాగ మాట్లాడబట్టే ఈ దొంగలందరూ తప్పించుకుంటున్నారు. ఓకే, అన్యాయం కదండి ఇది. ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో ఎవడన్నా అసలు ఇంత అన్యాయం చేయనిచ్చాడా? ఏబి వెంకటేశ్వర గారికి ఆ గతి ఎందుకు పడుతుందండి? ముగ్గురిని దాటుకుని అతను డీజీపీ అయిపోయేవాడు. ఇంటెలిజెన్స్ చీఫ్ కింద ఎందుకుంటూ పోతాడు? ఇవాళ రాజేంద్రనాథ్ రెడ్డి ఎంతమందిని దాటుకొచ్చేసాడు? కళ్ళు కనపట్లేదా మనకి? చూడలేదా? రైట్. ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా వేస్ట్ని ప్రతివ్రతని ఒకలాగా కట్టి మాట్లాడకూడదు. ఇలా మాట్లాడబట్టే ఇలా ప్రచారం చేయబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు చేయాల్సిన పని ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ను ఓడించడంతో జగన్ ఓడిపోవడం అనేటువంటి అది నిర్ధారణ అయిపోయింది. జనం తిరుగుబాటు చేశారు. ఈ అరాచకాలకి, అన్యాయాలకి, దుర్మార్గాలకి, డే లైట్ రాబరీకి పట్టపగలు దోపిడీ చేశారు. దీన్ని ఓడించారు. ఆ చెట్టును, ఆ విషపు వృక్షాన్ని కూల్చారు. కానీ రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలో తెలుసా? ఆ విషపు వృక్షం తాలూకు వేళ్ళు ఉన్నాయి, ఆ వేళ్ళు తీయాలి. ఆ వేళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఈ జవహర్ రెడ్డి, పరమేశ్వర రెడ్డి, వెంకటరెడ్డి, చలమేశ్వర రెడ్డి, ఈ రెడ్లు. అలాగే నేను ప్రొఫెసర్ని, నన్ను ఏమనకూడదు, నేను ఎన్ని సూట్ కేసులను తీసేసుకుని నేను మాట్లాడతాను అని ఒకటి చెప్తూ ఉంటాడు. ప్రజల గురించి ప్రజలకు బోధన చేసి ప్రజలు మంచి మార్గంలో నడిపించి ఒక మంచి మాట చెప్పాల్సిన వాడు విషయం కక్కుతాడు ఆంధ్ర మీద. ఆంధ్ర ఏం ద్రోహం చేసిందని నీకు జగన్మోహన్ రెడ్డి ఇష్టమైతే నాకు సీకు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేశారు? నీకు ఉద్యమం అప్పుడు విషం కక్కావు. అమరావతిని భ్రమరావతి అంటాడు పెద్ద మేధావి ఇంత ముఖం వేసుకుని. వీళ్ళందరూ ఎవరండి? జర్నలిస్టులు, పేడ్ ఆర్టిస్టులు. ఓ మంచి మాట చెప్పండి అయ్యా. ప్రజలందరూ నాశనం అయిపోతున్నారు. సర్వనాశనానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డిని సమర్థించిన వాడు ఎవడైనా యాంటీ సోషల్ ఎలిమెంట్.